ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువు అయిన యేసు నామములో శుభోదయ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుని లేవగలుగుతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. మాకంటే శ్రేష్ఠులు, యోగ్యులు, గొప్పవారు అనేక దినాన్ని చూడలేకపోయారు ప్రభు. కేవలం మీ కృపను బట్టి ఈ దినాన్ని చూడగలిగాం. ఎంతైనా నమ్మదగిన దేవుడివి, గొప్ప దేవుడునైనా పాడుకున్న పాడబోతున్న పాటల్లో నాయన వాక్య పరిచయంలో, ఆరాధనలో, వాక్య మీ నామాన్ని కనపరచుకోండి. ప్రతి ఆటంకం తొలగించండి. మీరు మా పక్షంగా ఉన్నందుకు వందనాలు. మీ కార్యాలు మా జీవితంలో జరిగించి మీ నామాన్ని హెచ్చించుకోండి. ప్రతి ఆటంకము తొలగించి నాయన ఈ లైవ్ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనని స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనం అందరం కలిసి దేవుని నామాన్ని కనపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రీమంతుడా యేసయ్య అనే పాట పాడుతూ శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా. సిలువదారి న్యా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నాకు పీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా. ఇది నీ త్యాగ సంకేతమా, ఇది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా. మహిమగల పరిచర్య పొందినందున ఆశ్చర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున ఆశ్చర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవే విచ్చేయువేళ మార్పునుండెగా నీ పోలికగా. మహిమతో నీవే విచ్చేయువేళ మార్పునుండెగా నీ పోలికగా. మార్పునుండెగా నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా. హల్లెలూయా.
అలాగే కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపడదాం, మహింపడదాం. కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన దూతలారా మరి ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరి ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరి జనములాధిపతులారా, ఆయన సేవకులారా మరియు ఆయన యాజకులారా, వృద్ధులు బాలురు యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సితార తంబుర నాదములతో యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. స్తోత్రం నాయనా, నీకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, గొప్ప దేవుడు అయ్యా, పరిశుద్ధుడు అయ్యా, యోగ్యుడు అయ్యా, మహోన్నతుడు అయ్యా, మహాగణుడు అయ్యా, పరిశుద్ధుడు అయ్యా, పరిశుద్ధుడు అయ్యా. నీకు వందనాలు. ఏమని వివరించగలము నాయన? ఎంత మహోన్నతమైన విలువలు కలిగిన వాడివి, సుగుణాల సంపన్నుడు అయ్యా. నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మహాగణుడ, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడా, నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటాం ఏసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధన మీరున్నారు ఏసయ్యా. స్తుతి దిగి వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయి, చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దృష్టికొని చంటి బిడ్డ పడకుండా చేయండి, ఏ దృష్టికొని చంటి బిడ్డ పడకుండా చేయండి ప్రభా.
అలాగే యవనస్తుల పశ్చాత్తాప ఉద్యమంతో నింపండి, వారి హృదయం నిండా వాక్యంతో శుద్ధి చేసి పశ్చాత్తాప ఉద్యమంతో నింపమని అడుగుతున్నాను. ఎవరి బిడ్డ హృదయాలు తాకండి, ఎవరి బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన యేసయ్య తండ్రి తండ్రి బంధువులు స్నేహితులు దర్శించి మాట్లాడండి, వాళ్ళ హృదయాలు తాకమని అడుగుతున్నాను. సహాయం చేయండి. నిండు మనసుని ఆరాధిస్తున్నాం, నిండు మనసు స్తుతిస్తున్నాం తండ్రి. సేవకులకు నలుపుటముల బిడ్డలు మీరు ఆస్వాదించండి, వాళ్ళ గృహాలు గుడాలు మీరు దీవించమని అడుగుతున్నాం ప్రభా. యెహోషువ వలె మేము ఇటువరి యెహోవాను సేవిస్తామన్నట్లుగా తండ్రి, యెహోషువ వలె మేము ఇటువరి యెహోవాను సేవించుకోకుండా తండ్రి మాకు ఇచ్చావు ప్రభా. అందరం అంటే స్థుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాను ప్రతి కుటుంబం దర్శించడం ప్రభా. నీ దాసుని అభిషేకిత అలసట నీరసం లేకుండా నీ దాసుకు మంచి ఆరోగ్యంతో తండ్రి అనేక ప్రాంతాలు దేశ విదేశ నలుమూల ప్రాంతాల దాసును వాడుకోండి ప్రభా. తండ్రి నా లైవ్లో ఏబడి విడిచిపెట్టదు ప్రతి కుటుంబాన్ని దర్శించండి. దాసుని పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి. తండ్రి నీ దాసుడు హృదయంలో తండ్రి నీవు ఇచ్చిన వాక్యాలు తండ్రి దేవా నీ బిడ్డలకు బోధిస్తుండగా ప్రభా, నీవుగా ప్రభా నీ దాసును దర్శించండి. అయా నీ కంచి కాపుదల దయచేయమని అడుగుతున్నాను. అసలు నీరసం లేకుండా మంచి ఆరోగ్యంతో దాసుని నింపండి. అడుగుపెట్టిన ప్రతి స్థలంలో తండ్రి అద్భుతాలు ఆశ్చర్యంగా జరిగించమని అడుగుతున్నాను. అయా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి అలాగే ఎవరైనా అనారోగ్యం ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థిక నెలకు సగల సమృద్ధి ఇచ్చి నిరాశ నిస్పృహ సహాయం చేయండి. నువ్వు స్వస్థపరచుదేవా నీకు వందనాలు. అలాగే ప్రభా నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీ రాకడ చాలా సమీపం ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము అనేక మంది సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తూ నీ వాక్యం బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాక్యంతో మనం బ్రతికిస్తున్నది కేవలం నీ కృప తండ్రి పొందినాను తండ్రి. మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామాలు తెలుగు రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా గృహాలని సన్నిధించి మా సన్నిధి వెలుగు ప్రకాశం పెట్టండి. తండ్రి పేద బిడ్డల కొరకు ప్రత్యేక ప్రార్థిస్తున్న మంచి వాతావరణం పేద బిడ్డల కొరకు దయచేయమని అడుగుతున్నారా. అయ్యా యేసునామములో చల్లటి వాతావరణం వాళ్ళకు దయచేయమని అడుగుతున్నాం. సహాయం చేయండి ప్రభా. అలాగే ప్రభా నాయన నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సెప్టెంబర్ నెలలో ప్రభా తండ్రి నీ నామాన్ని హెచ్చించి నామాన్ని కనపరిచే కృప దయచేయండి. సెప్టెంబర్ నెల అంతా ప్రభా మీ నామాన్ని మెచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం తండ్రి. నీ కార్యములు ప్రభా ఎంత గొప్ప దేవుడు, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తావు ప్రభా. నీకు వందనాలయ్యా. ఈ దినం శనివారం ఉపాసప్రదలు మీరు ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. రేపు జరగబోయే నాయన ఆరాధనలో బల్లారాధనలో మీరు ఉండండి ప్రభా. బలలో ప్రభా యోగ్యకరంగా చేపట్టడానికి సహాయం చేయండి నాయన తండ్రి. ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయండి ప్రభా తండ్రి. వాతావరణం అనుకూలపరచండి ప్రభా. ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయండి ప్రభా. ఆరాధన ప్రతి మందిరంలో ఆరాధన చక్కగా జరగాలయ్యా. ప్రతి మందిలో ఆరాధన మీరు ఆస్వాదించమని అడుగుతున్నాను. సహాయం చేయండి ప్రభా. అలాగే ఎవరైతే హాస్పిటల్స్ లో ఉండి ప్రభా తండ్రి నాయన ప్రభు వారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. బిడ్డల కొరకు నాయన నేను వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. బిడ్డలను స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరినీ పేరు పేరున స్వస్థపరచండి. లేవనెత్తండి ప్రభా. నీ రాకడ వరకు ప్రభా వారికి నమ్మకస్తులుగా నీ సేవలో ప్రభా వారు వాడబడని సహాయం చేయండి ప్రభా. అలాగే నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి చీకటిలో బంధిస్తున్న ప్రతి దురాత్మలు బంధిస్తున్న సాతాను కట్టిన గోడలను మీరు కూల్చండి అయ్యా. ప్రతి చీకటిలో బంధిస్తున్న ప్రతి దురాత్మలు బంధిస్తున్నాను సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండి అయ్యా. పడిత్ర శత్రులు లాయపరచమని మీ నామాన్ని కనపరిచి మీ నామాన్ని హెచ్చిస్తూ మీకే గంతంతి మీరు ఒక్కరి పొందుకోమని మీ నామే హెచ్చించబడాలి. యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సారీ 136వ దావీదు కీర్తన 23వ వచనాన్ని మనము దీన దశలో ఉన్నప్పుడు 136వ కీర్తన 23 మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనెను. ఆయన మనలను జ్ఞాపకం ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరము. పిల్లరా మనం గమనిస్తే దావీదు రాస్తున్న కీర్తనల గ్రంథాల్లో ఇది ఒకటి. అందులో దావీదు ప్రభుని స్తుతిస్తూ ప్రభుని కనపరుస్తూ ఈ 136వ కీర్తన అనేది వెరీ బ్లెస్డ్, ఆశీర్వాదకరమైన కీర్తన. శుభకార్యాల్లో గృహ ప్రతిష్టతలో కానీ ఆశీర్వాదకరమైన అనుభవాల్లో కానీ కీర్తన ఖచ్చితంగా చదువుతారు. ఆయన కృప నిరంతరముడను, ఆయన కృప నిరంతరముడని 26 వచనాలు. ప్రతి వచనంలో కూడా ఆయన కృప నిరంతరముడను, ఆయన కృప నిరంతరముడు అనే మాట
మరి దేవుని యొక్క వాక్యంలో ఈ 136 కీర్తన మనం చూస్తాం. His grace is endureth for ever. His mercy endures His forever. mercy is endureth forever అని రాయబడింది. పిల్లరా, మరి దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే అన్ని చెప్పుకుంటూ మొత్తం చరిత్ర అంతా ఎక్కడి నుంచి, ఆదికాండం నుండి, సృష్టి దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తూ ఇజ్రాయేలీలు ఐగుప్తుకు వెళ్ళిపోయినప్పుడు ఫరో, అక్కడి నుంచి వచ్చేటప్పుడు మధ్యలో అరణ్యయాత్రలో చుట్టూ ఉన్న మోయాబు రాజులు, యోర్దాను దేశపు, లేకపోతే చుట్టూ ఉన్న అమోరీలు, మోయాబీలు, భాషాను రాజులు, ఇవన్నీ వారి దేవుడు వారిని ఎలా ఓడించాడు అన్నీ చెప్పుకుంటూ వస్తూ పిల్లలు చివరికి వచ్చేసరికి మనము దేనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాను అని అంటున్నాడు. 23వ వచనం ఇంగ్లీష్ చదువుతున్నాను. Was remembered us, He remembered us who remembered us in our lowly state. in our lowly state. నీ దాంట్లో He remembered us in our low estate. లో స్టేజ్. పిల్లల ఆ దేన దశ అనే మాట గురించి మనం ఆలోచిస్తే పిల్లల ఏమీ లేని పరిస్థితి, నిలువరమైన పట్టణం లేదు. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, బాగానే ఉంది. అరణ్యయాత్రలో దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసంతో పౌలుతేన ప్రవహించే దేశం నేను మీకు ఇస్తానని, అది అంత సులువు కాదు. అది ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్ ఆర్ ఈజియెస్ట్ థింగ్ టు ఆక్యుపై. పిల్లరా, ఆ పట్టణాలు ఏదో దేవుడు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఇవ్వలే. వారు యోర్దాను దాటి యుద్ధాలు చేయాల్సి వచ్చింది. యెహోషువ ఆధ్వర్యంలో పిల్లరా, దే హావ్ డన్ మెనీ వార్స్, ఎన్నో యుద్ధాలు చేసుకుని అక్కడ 7 ట్రైబ్స్ ఉంటే పిల్లరా 7 జాతుల వారు, కనానీయులు, హిత్తీలు, ఇవీలు, యబూసీలు, ఇవన్నీ పిల్లలు వీరందరూ ఒక 7 జాతులు అక్కడ ఆల్రెడీ ఆక్యుపై చేసుకుని ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చేయాలా, వారిని గెలవాలా, అవి ఆక్రమించుకోవాలా. అది సులువైన పనేం కాదు, చాలా కష్టమండి. ఏదో ప్రిపేర్డ్ కేక్ పెట్టినట్టు దేవుడు అలా ఇవ్వలా. వాళ్ళు బయలుదేరి వస్తున్నప్పుడు, ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు వారికి నిలువరమైన పట్టణం లేదు, ఒక దేశం లేదు. ఇప్పుడు వారికి గృహాలు ఉంటాయో లేదో తెలియదు. దేనదశ, లోలీ స్టేజ్. దావీదు అంటున్నాడు, మనము దేనదశ ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేసుకున్నాడంటే జ్ఞాపకము చేసుకున్నాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఏమైందంట, అలా జ్ఞాపకం చేసుకుంటే 24వ వచనంలో మన శత్రువుల చేతుల నుండి మనం విడిపించబడ్డాం. మన శత్రువుల చేతులను మనం విడిపించను, ఆయన కృప నిరంతరం ఉండను. శత్రువుల చేతులను విడిపించి శత్రువుల భూభాగాన్ని, శత్రువుల దేశాన్ని, దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన పలుతేలు ప్రవహించే ఆ దేశాన్ని, కట్టని పురములను, ద్వితీయోపదేశకాండము మనం చూస్తాం అన్నమాట. 6వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణం బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నువ్వు కట్టని గొప్పవగు మంచి పురములను. నువ్వు కట్టలేదు పురములు, ఇంగ్లీష్ లో చదివినది. And it shall be that the Lord your God brings you into the land of which he has swore your fathers, to Abraham, Isaac and Jacob, to give you large and beautiful cities which you did not build. Yes, నీవు కట్టనే గొప్పగా ఉంది కానీ, మంచి పురం ఉంది కానీ, బ్యూటిఫుల్ సిటీస్, మంచి పట్టణాలు నువ్వు కట్టలేదు. అది ఎవడో కట్టాడు. ఆ కట్టిన పురాలు నీకు ఇస్తాను నేను. ఏం వాగ్దానం అండి అది. తన బిడ్డలైన ప్రజలకి దేవుడు కట్టని పురాలు, కట్టని అపార్ట్మెంట్స్, కట్టని ఇల్లులు, కట్టని మరి పెద్ద పెద్ద ఏమంటుందని కళ్యాణ మండపాలు, పెద్ద పెద్ద హాల్స్ అయ్యి సేవ కొరకు ప్రోగిస్తారు. మనకు అట్లేదు. కట్టని పురములు, నువ్వు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లు, నువ్వు త్రవబడిన బావులు, నువ్వు నాటని ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు నీకిచ్చిన తర్వాత నీకు ఇస్తాడాయన. నువ్వు కట్టలేని ఇల్లు ఇస్తాడు, కట్టని సిటీస్ ఇస్తాడు, నువ్వు నాటని తోటలు ఇస్తాడు,
నువ్వు త్రవ్వని బౌల్ ఇస్తాడు. రెడీ టు ఆక్యుపై అన్నమాట. ఏమీ లేదు. అరణ్య యాత్రలో ఇజ్రాయేల్ యొక్క ప్రొఫైల్ ఏంటండి? సొంత ఇల్లు ఉందా? కొన్నిసార్లు అడుగుతారు, మీకు సొంత ఇల్లు ఉందా అండి? ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? ట్యాక్స్ పే చేస్తున్నారా? మీకు లోన్ ఇవ్వాలంటే ట్యాక్స్ పే చేయాలి. మీకు ఓన్ హౌస్ ఉండాలి, మీరు ఎంప్లాయీ ఉండాలి, మీకు పే స్లిప్స్ ఉండాలి, సిబిల్ స్కోరింగ్ బాగుండాలి. ఇవన్నీ బాగుంటే మీకు లోన్ ఇస్తాం అంటారు కదా. మరి దేవుని బిడ్డ దీనికి సిబిల్ స్కోర్ ఎక్కడది? పే స్లిప్లు ఎక్కడవి? ఇన్కమ్ ట్యాక్స్ అవి ఎక్కడది? హౌస్ ఏది? ఏమైనా నచ్చాయి. బట్ వాటన్నిటికనే గొప్ప శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సమస్తము చేయగలిగిన, సకలము చేయగలిగిన దేవుని మనం ఆరాధన చేస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. వీ షుడ్ రిమెంబర్ దాట్. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు? దీనులను పైకెత్తువాడు. దీనుల మీద ఆయన కనికరం. 147 కీర్తన 147 కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు. యెహోవా దీనులను లేవనెత్తువాడు. దీనులైన నేలను కూల్చును. ఆయన అంటే దీనులు ఏం చేస్తాడంట? లేవనెత్తువాడు. దీనులను ఆయన లేవనెత్తుతాడట. 149 కీర్తన 4వ వచనం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు. దేవుడు ఇంగ్లీష్ చదువునది. For the Lord takes pleasure in his people. He shall beautify the humble with salvation. He will beautify the humble. He will beautify the humble. దీనులను అలంకరిస్తాడట రక్షణతో. ఇక్కడ దీనులనట లేవనెత్తేవాడట. దీనులను ఉన్నత స్థితిలో కూర్చోబెట్టి, దీనులు తగ్గించుకునేవారు, విధేయత కలిగిన వారు. ఆయన మాటకు లోబడతాను ప్రభువా, నేను నీ మాట వింటాను ప్రభువా. వీ షుడ్ సే ఎస్ టు ద లార్డ్ ఆల్వేస్. చిన్నపిల్లలు తల్లిదండ్రులకి ఎస్ చెప్పాలి. సంఘంలో ఉన్న విశ్వాసాలంతా సంఘ పెద్దలకి, దేవుని సేవకులకి ఎస్ చెప్పాలి. ప్రేరా నువ్వు వ్యక్తిగతంగా దేవునికి ఎస్ చెప్పాలా. డోంట్ సే నో. ఎప్పుడైతే పేతురు నో చెప్పాడో ఆ మినిస్ట్రీ, అది మినిస్ట్రీ అండి. ఆ దుప్పటితో ఆ రకరకాల చతుష్పాద జంతువులు, రకరకాల మరి ఎన్నో ఉన్నాయి, పక్షులు ఎన్నో కదా, అది మినిస్ట్రీ. అనుజనుల మధ్య పరిచర్య. దేవుడు పేతురికి ఇద్దాం అనుకుంటే పేతురు హీ సెడ్ నో టు ద లార్డ్. వద్దు ప్రభా, నాకు వద్దు అనేసరికి ఆ మినిస్ట్రీ పౌలుకి వెళ్ళిపోయింది. పౌల్ సెడ్ ఎస్, ఐ విల్ గో టు జెంటైల్స్. అనుజనుల మధ్యకి వెళ్తాను ప్రభు. నువ్వు ఎక్కడ పంపిస్తాడికి వెళ్తాను ప్రభు. అది విధేయత అంటే. ప్రభాకు 3 చెప్పు అయినా 3లో నాకు నచ్చిన దానికి వెళ్తాను అనలే. పిల్లల భార్యలు భర్తలకు విధేయులై ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. అది క్రమం, అది సంఘ ధర్మము, అది దేవుడు పెట్టిన ఒక కాన్స్టిట్యూషన్. అది దేవుడు పెట్టిన ఆ యొక్క కట్టడాలు అవి. దీనులుగా. అందుకే యెషయా ప్రభు ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాడిని నేను దృష్టిస్తున్నాను. చదవండి యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం. 66:2. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడిగా ఉంటాడో వారిని నేను దృష్టిస్తున్నాను. మరియమ్మ గారు, అయ్యా ప్రభు దాసురాలను అంటారు కదా, నేను దీనురాలనయ్యా, ప్రభు దాసురాలనయ్యా. ఐఎమ్ ద సర్వెంట్, దై సర్వెంట్. మనము దేన దశలో ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు, ఏ ప్రొఫైల్ మనకు లేనప్పుడు, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రొఫైల్ మార్చే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రొఫైల్, రెజ్యూమ్ను మార్చేస్తాడు, ప్రొఫైల్ మార్చేస్తాడు, నీ స్టేటస్ మార్చేస్తాడు, నీ జాతకం మారిపోద్ది అంతే. అప్స్ అండ్ డౌన్. చాలాసార్లు నీ జాతకం ఎవడు మార్చలేడు. మనుషులు మార్చలేరు కానీ దేవుడు మార్చగలడు. ఆయన మార్చగలడు. మనము దేన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మనం లేవనెత్తాను, మన పరిస్థితులు బాగు చేశాం.
దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు. మరి ఆ రోజు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ 40 సంవత్సరాలు వారి స్టేటస్ ఏంటండి? ఈ రోజు వారి స్టేటస్ చూడండి ఒకసారి. ఈరోజు ఇజ్రాయేల్ యొక్క స్టేటస్ చెప్పండి. ప్రపంచం 220 దేశాల్లో కూడా అందరూ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇజ్రాయలైట్స్. దే ఆర్ టాకింగ్ అబౌట్ దేర్ విజ్డమ్. దే ఆర్ టాకింగ్ అబౌట్ దేర్ వార్ఫేర్స్. వారి యుద్ధాల గురించి, వారి జ్ఞానం గురించి, వారి తెలివితేటల గురించి, వారి ఐశ్వర్యం గురించి మాట్లాడుకోవట్లేదా? దీనిలో ఒకప్పుడు ఏమీ లేదు. ఐగుప్తు నుంచి బయట అరణ్యంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటి మీ దేశం ఏంటి, మీ ప్రాంతం ఏంటి, మీ ఊరేంటి, మీ ఇల్లు ఏంటి, మీ పొలం ఏంటి, ఏమీ లేదు మాకు. దేవుడే మా ఆస్తి, దేవుడే మా స్వాచ్ఛము, యెహోవాయే మా స్వాచ్ఛం అని అబ్రహాంతో ప్రభు అన్నాడు కదా. అబ్రహామ, నేనే నీకు కేడము. ఆ మాట చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నేనంటే ప్రభు ఉంటే చాలు మనకి. అన్నీ ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేస్తాయండి. 15:1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీ కేడము, నేను నీకు కేడము, నీ బహుమానము, నేను నీకు బహుమానము అత్యధికమని చెప్పాను. ఆ ప్రభు అంటారు, అబ్రహామా భయపడద్దు, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికం అవుతుంది. అబ్రహాము, నేనే నీకు కేడమయ్యా, నీ బహుమానం అత్యధికం చేస్తాను. ఐ విల్ ఇంక్రీజ్ యూ అబ్రహాం, ఐ ఆమ్ యువర్ షీల్డ్, నేను నీ కేడమును అని దేవుడైన ప్రభు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఇది చాలు మనకి, ఆయన మనతో ఉంటే చాలు. పిల్లరా, కనబడవవి సడన్ గా వస్తాయి మన ముందుకి. అది ప్రపంచానికి ఆశ్చర్యం. అది అందరికీ అది కంగారు పుట్టిస్తుంది. అది మనకు తెలుసు, దేవుడు మనకు చేస్తాడని. మనం దేవుడిని కలిగి ఉన్నాం. ఆయన్ని విడిచిపెట్టు, దాన్ని గట్టిగా పట్టుకో. మీద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్స్. ప్రభు మాటలు దీవించుగాక. పరిశుద్ధమైన ప్రభువా, ఘనమైన దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ప్రభు, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. మనం దీన దశలో ఉన్నప్పుడు, ప్రభా ఏమీ లేని పరిస్థితులు ఉన్నప్పుడు, ప్రొఫైల్ సరిగ్గా లేనప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఎలా పరిస్థితులు మారిపోతాయి అనే విషయాలు మేము ప్రభు ఆలోచిస్తూ వచ్చాం. వాక్యంతో మీరు మాతో మాట్లాడారు. ఈ రాత్రి నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు వింటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి దేన స్థితి నుండి ఉన్నత స్థితికి తెచ్చి ఔన్నత్యమును దయచేయండి ప్రభు. దేని కొరకు అడుగుతున్నారు, దేని కొరకు రాత్రి పగలు కన్నీరు కారుస్తున్నారు, వారి వ్యక్తిగత అవసరతలు, వారి కుటుంబ అవసరతలు, వారి ఫ్యామిలీ నీడ్స్ అవన్నీ తీర్చు ప్రభు. డూ మిరాకిల్స్, డూ వండర్స్ ఇన్ దర్ లైఫ్స్. మీ కృపా కార్యాలు వారి చేతుల్లో జరిగించి మీ నామని హెచ్చించుకోమని మహిమ ఘనత ప్రభువులు మీ ఒక్కరికి ఆరోపిస్తాం. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ స్తుతిస్తున్నాం. మా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుప్రభువు వారి కృప, మా ప్రాణముల ప్రియుడనే యేసుప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం, ప్రియ తండ్రి యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా మన కుటుంబాలకు, మనకు, మన సంఘాలకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. షలోమ్. రేపు సాయంకాలం 6:30కి గాజువాకలో ఆరాధన లైవ్ గా ఇవ్వబడుతుంది. మీరంతా మాతో పాటు ప్రభువును ఆరాధించండి. దేవుడు దీవించిన గాక.